స్పందనతో ప్రజాభిప్రాయం కూడా ఏకగ్రీవంగా అందరూ కూడా ఆమోదించి పెద్ద ఎత్తున విజయాన్ని ఇచ్చారు. దీనికి ముఖ్యంగా 2 వర్గాలకి నేను కృతజ్ఞతలు చెప్పాలండి. ఒకటి మీడియా మిత్రులు, 2 ప్రేక్షకులు. మీడియా వాళ్ళు ఈ చిత్రాన్ని ప్రేమించినంతగా ఇంత ప్రేమిస్తారని నేను అనుకోలేదు, ఇంత ఇష్టపడతారని. కానీ స్వచ్ఛందంగా వాళ్ళు ఇష్టపడి ముందుకు వచ్చి సద్విమర్శతో విమర్శించినప్పుడు కూడా చాలా అర్థవంతంగా ఉండేలా ఉండి చాలా అద్భుతంగా ప్రమోట్ చేశారు ఈ సినిమాని. ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళడానికి 18th డే ఈరోజు ఇందాక జగన్ గారు చెప్పారు, ఐ థింక్ 18th or 19th డే ఐ థింక్. ఇంకా ప్రజల మధ్యలో ఇలా మాట్లాడుకుంటూ చర్చిస్తూ ఈ సినిమాను అంత పెద్ద ఎత్తున చూస్తున్నారంటే దానికి ప్రధాన కారణం మీడియా మిత్రులని చెప్పాలి. సో ఈ సందర్భంగా వాళ్ళకి మళ్ళీ ఇంకోసారి కృతజ్ఞతలు. 2, ఈ సినిమా ప్రేక్షకులను నమ్మి తీసిన సినిమా. నిర్మాతగా దామోదర్ గారు కానీ లేకపోతే నేను కానీ ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారు ఇలాంటి సినిమాలని. ఎన్నో కష్ట నష్టాలను కూడా అధిగమించి ముందుకు వచ్చారు దాము గారు ఈ సినిమా తీయడానికి. అండ్ దర్శకుడుగా నేను సాయశక్తుల్లో కృషి చేశాను. వేదిక మీద ఉన్న పెద్దలు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. అంతకుముందు ఆ తర్వాత యాక్చువల్గా నేను కొంచెం లేట్గా చూశాను సినిమా. అయితే ఈ టీం మొత్తం కూడా నేను రెగ్యులర్గా కలుస్తూ ఉండే ఫ్రెండ్స్. దాము గారు చాలా ప్యాషన్ ఉన్నటువంటి ప్రొడ్యూసర్. అంటే వాళ్ళ ఫాదరు పెద్ద ప్రొడ్యూసర్, ఆయన చాలా మంచి సినిమాలు తీశారు. ఆయన దీనికి అనుగుణంగా ఒక బ్యానర్ స్థాపించి రంజిత్ మూవీస్ మంచి సినిమాను తీస్తూ వస్తున్నారు. అలా మొదలైంది తోనే తన అభిరుచి ఏంటో ప్రూవ్ చేసుకున్నారు నిర్మాతగా. అలాగే ఏదో సినిమా హిట్ అయిపోయింది వెంటనే త్వరగా దాన్ని క్యాష్ చేసుకుందామని కాకుండా టైం తీసుకుని మంచి స్క్రిప్ట్ దొరికే వరకు వెయిట్ చేసి దాన్ని కరెక్ట్గా ప్లాన్ చేసి మళ్ళీ ఒక మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అది ఇంత గ్యాప్ ఎవరు తీసుకోరు యాక్చువల్గా చెప్పాలంటే. సో ఆ టీము ప్యాషన్ ఏంటో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. సో అంత మంచి టీము సెట్ అయింది. వివేక్ గారు కానీ జగన్ గారు కానీ మంచి కలెక్షన్లతో సూపర్ హిట్ రేంజ్కి వెళ్ళేందుకు ఈ సినిమాని రైజింగ్ సినిమాస్ నైజాంకు పంపిణీ హక్కులు ఇచ్చిన శ్రీ దామోదర్ ప్రసాద్ గారికి, వివేక్ గారికి, జగన్ గారికి, డైరెక్టర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, హీరోయిన్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే. బట్ ప్రతి మంచి సినిమా సూపర్ హిట్ అవ్వడానికి చాలా తక్కువ స్కోప్స్ ఉంటాయండి. చాలా ప్రతిసారి అలా జరగదు, ఒకసారి అదృష్టం జరుగుతూ ఉంటుంది. దానికి మెయిన్ కారణం మనం మీడియా అని కూడా చెప్పవచ్చు అండి. ఈ సినిమా ఇంత జనాల్లోకి వెళ్ళడానికి, ఇంత ఆదరణ పొందడానికి మీడియా సపోర్ట్ అంతా ఇంత కాదు. చాలా థ్యాంక్స్ అండి మీడియాకి. మీరు ఇచ్చిన సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోం. నా తరఫున, రంజిత్ మూవీస్ తరఫున చాలా థ్యాంక్స్ అండి. అండ్ ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా ఎందుకు ఆనందంగా ఉందంటే ఈ సినిమాకి వచ్చిన పేరు సంగీత పరంగా కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా కానీ నాకు ఏ సినిమాకి ఇంతకుముందు ఇంత అభినందనలు నాకు రాలేదండి. ఎవ్రీ 1 hour నాకు రేడియోలో రావట్లేదు ఏంటి అని చెప్పి నన్ను సీరియస్గా అడుగుతూ ఉండేవారు. నేను చెప్పాను అనమాట, సినిమా రిలీజ్కు ముందు రిలీజ్ తర్వాత షూర్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బి హిట్ సార్, సో ఇప్పుడు చూసుకోండి అని చెప్పాను. సో యూ కెన్ సీ అంతకుముందు ఆ తర్వాత మ్యూజిక్ అన్ని రేడియో స్టేషన్స్లో టాప్ 10లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ టాప్ 3లో ఉంది కొన్ని రేడియో స్టేషన్స్లో. అండ్ ఆల్ ద మొబైల్ కంపెనీస్ కాలర్ ట్యూన్ చార్ట్స్ చూస్తే కూడా అంతకుముందు ఆ తర్వాత ఈజ్ ఇన్ టాప్ 10. సో ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ అకేషన్ టు సెలబ్రేట్ ద సక్సెస్ ఆఫ్ అంతకుముందు ఆ తర్వాత మ్యూజిక్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఇంత సినిమాల హడావిడిలో కానీ అంటే ఎంత ప్రెషర్ ఉన్నా కూడా అంతకుముందు ఆ తర్వాత అన్నిటిని తట్టుకొని నిల్చొని ఈరోజు మళ్ళీ థియేటర్ సంఖ్య పెంచుకుంటూ ఇంకా ఈ సినిమా ఈ రీచ్ రావడానికి కారణం ఫస్ట్ మీడియా, తర్వాత సినిమా ఆదరించిన ప్రేక్షకులు. అది లాస్ట్ టైం చెప్పాను, ఈసారి చెప్తున్నాను. ఇదే మీ ముఖ్య కోసం చెప్పింది కాదు, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. కాకపోతే ఇవాళ ఈ ఫంక్షన్కి మా హీరో కళ్యాణ్ కాబట్టి ఎక్కువ కళ్యాణ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను నేను. కళ్యాణ్ ఇందాక అన్నాడు, రాము గారు నేను చాలా మంచి ఫ్రెండ్స్ అండి. ఈజ్ ట్రూలీ వెరీ గుడ్ ఫ్రెండ్. ఈ సినిమాలో ఒక చిన్న కోఇన్సిడెన్స్ ఉందండి.
నేను ఫస్ట్ అలా మొదలు పెట్టినప్పుడు అలా మొదలైన సినిమాకి నందిని తీసుకొచ్చింది కళ్యాణే, మళ్ళీ ఈ సినిమాకి రెఫరెన్స్ మోహన్ తీసుకొచ్చింది కళ్యాణే, అదొకటి. అండ్ ఈ రెండు సినిమాలకి కూడా చాలా బ్రహ్మాండమైన మ్యూజిక్ ఇచ్చాడు. సినిమా రిలీజ్కి ముందు కంటే కూడా రెండు సినిమాలు రిలీజ్ అయిన తర్వాత పెద్ద హిట్లైన మ్యూజిక్ పరంగా కూడా. అండ్ రియలీ థ్యాంక్ఫుల్ కళ్యాణ్, యూ డన్ ఏ వండర్ఫుల్ జాబ్. పోతే వాళ్ళ మీడియా ద్వారా ఒకటి నేను చెప్తాను ఏంటంటే, సినిమా అనేది ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెస్ మీడియా, మీరందరూ ప్రింట్ మీడియా మీరందరూ ప్రమోట్ చేస్తే థియేటర్ వరకు వెళ్తుంది. థియేటర్కి వెళ్ళి మంచి ఓపెనింగ్స్ వస్తాయి. మ్యూజిక్ అట్లా కాదండి. మ్యూజిక్కి మీరు ఎంత రాసినా మీరేం చూపించినా అది కష్టం కదా, వినిపించాలి. సో 10 ఏళ్ల క్రితం మనకి ఒక ఆకాశవాణి లేకపోతే విద్యుత్ భారతి ఇట్లాంటివి ఉండేవి. తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత క్యాసెట్లు, సీడీలు ఎక్కువ ఉన్నాయి, ఆ రేడియో తగ్గిపోయింది. మళ్ళీ 5 ఏళ్ల నుంచి ఎఫ్ఎం రూపంలో మళ్ళీ రేడియో బాగా ప్రామినెంట్ అయింది. నేను నా వైఫ్ వెళ్ళి ఎంత కనెక్ట్ అయ్యామంటే నేను వెంటనే ఇమీడియట్గా వివేక్ ఫోన్ చేసి చెప్పాను, బాగా చాలా బాగుంది, పబ్లిసిటీ కొంచెం తక్కువైంది అనుకుంటా, ఒకసారి చూడు అని చెప్పి. ఇది మంచి సినిమా, చిన్న సినిమా కాదండి, చాలా పెద్ద సినిమా, అందరికి నచ్చిన సినిమా ఇది. ప్రేక్షకులకి అండ్ మీడియాకి థ్యాంక్ యూ అండి, ఈ సినిమా అంతా సక్సెస్ చేసినందుకు. ఎన్నిసార్లు చెప్పుకున్నా సరిపోదు. ఇవాళ ట్రిపుల్ ప్లాటినం డిస్ఫంక్షన్ సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. చాలా ఆనందంగా ఉంది. అంతకుముందు ఆడియో ఫంక్షన్లో అందరు పాటలు బాగున్నాయి అన్నారు, కానీ పెద్దగా పాపులర్ అవ్వలేదండి, ఎందుకంటే ఎఫ్ఎంస్లో కానీ అక్కడ ఎక్కువ ప్లే చేయలేదు. సో ఫస్ట్ ప్లాటినం డిస్ఫంక్షన్ జరిగినప్పుడు ఐ థింక్ ఇట్ బికేమ్ మోర్ పాపులర్. ఇప్పుడు రిలీజ్ తర్వాత ఐ థింక్ ఇట్స్ ఆడియో సూపర్ హిట్ అయిపోయిందండి. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఐ థింక్ ఇట్స్ కళ్యాణి కోటూరి గారు. ఈజ్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్ అండి. అలాగే కళ్యాణి గారు అండ్ మోహన్ కృష్ణ గారి కమ్యూనికేషన్ చాలా బాగుంటుందండి, అది నేను చూశాను కళ్ళారనమాట. సో కమ్యూనికేషన్ ఇస్ ఫెంటాస్టిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేక్షకులందరూ ఈ మూవీని ఇంత ఆదరించినందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చిన కళ్యాణి గారికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ నన్ను నమ్మిన దాము గారికి, మోహన్ గారికి, వివేక్ గారికి, జగన్ గారికి అండ్ హోల్ టీమ్ అండి, చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. నాకు కేర్ ఆఫ్ అడ్రస్గా నాకు ఒక అడ్రస్ ఇచ్చిన టాలీవుడ్లో మ్యూజిక్ ఇండస్ట్రీలో కళ్యాణి కోడూరి గారు అష్టాచెమ్మ చిత్రం ద్వారా, అలాగే ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు ఒక మూవీలో 2 పాటలు పాడించి ఆ 2 పాటలు కూడా సూపర్ హిట్ సక్సెస్ఫుల్ సాంగ్స్ నాకు ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన గోల్కొండ హై స్కూల్లో కూడా ఇది అదేనేమో అని ఒక మంచి మెలోడీ సాంగ్ కూడా నా చేత పాడించారు. అలాగే ఈ ఫిలింలో నేనేనా అని వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్స్ కళ్యాణి కోడూరి గారు, అలాగే రంజిత్ మూవీస్లో కూడా నేను అంతకుముందు వచ్చిన ఫిలిమ్స్లో కూడా పాడి ఉన్నాను. సో టోటల్గా నా లక్కీ కాంబినేషన్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అండి కళ్యాణి గారికి, అలాగే మోహన్ కృష్ణ గారికి అండ్ దాము గారికి అండ్